ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న రాయి లప్పని వాళ్ళ మొక్కలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత జీవం కలిగినటువంటి సర్వశక్తుడైనటువంటి ఎలోహీమునే వాళ్ళు మొక్కారు. సర్వశక్తుడైనటువంటి యెహోవా దేవుడినే వాళ్ళు మొక్కారు. అంటే అక్కడ ఉన్న నాడాస్ త్వరగా వీళ్ళకి అట్రాక్ట్ అయ్యారు. అంటే కేరళలో ఉన్న బ్రాహ్మణులు యూదులకు త్వరగా అట్రాక్ట్ అయ్యారు. ఎందుకో తెలుసా? యూదుల పడిగట్టు బ్రాహ్మణుల పడిగట్టు ఒకటే. యూదుల వాళ్ళ యొక్క దినచర్య ఎలా ప్రారంభిస్తారో వీళ్ళంతా గమనించారు. సరే, దేవుడు దేవత ఎవరిని చేసినప్పటికీ కూడా ఈ యొక్క అండరాని వాళ్ళు, లేకపోతే వెనకబడిన వాళ్ళు, లేదంటే కులహీనులు, వీళ్ళని చూస్తే వీళ్ళే బాగున్నారు. ఎవరు? యూదులే బాగున్నారు. ఈ నాడాసు ఈ కేరళలో అసలు శిశుల బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు నాడాసు దగ్గర అయ్యారు. నాడాసు దగ్గర అయిన తర్వాత ఈ రిలేషన్షిప్ని తోమా గారు కనిపెట్టాడు. కనిపెట్టి యూదులకి ముందు సువార్త ప్రకటించాడు. రే బాబు, నేను యూదుడినే, నేను యూదుడినే, నేను యెహోవా దేవుడిని ఆరాధించిన వాడిని, ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టిన వాడిని, అందులో ఎవరి కోసమైతే చెప్పారో ఆయన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు, క్రీస్తు శిష్యుడిగా ఉన్నాను. ఆయన జనన మరణ పునరుద్ధారణ రెండవ రాకడల అన్ని విషయాలు కూడా ఈయన శిష్యుడికి చేసిన అనుభవంతో ఆ రోజు అక్కడ యూదులకు చెప్తే ఆ యూదులు మార్పు చెందారు. ఈరోజు ఇశ్రాయేల్లో ఉన్నటువంటి యూదులు ఇంకా మార్పు చెందిన వాళ్ళు ఉన్నారు. కానీ భారతదేశంలో ఉన్న యూదులు AD 52లోనే క్రీస్తును అంగీకరించారు. యూదులతో ఈ నాడాస్ అంటే ఈ బ్రాహ్మణ వర్గం ఎప్పుడైతే సమ్మిళితమై ఉన్నారో సువార్త వాళ్ళు కూడా విన్నారు. ఆటోమేటిక్గా ఆ పక్కంటి పిల్ల వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అమ్మగారు చెప్తున్నారు, పట్టుకెళ్ళి వాళ్ళ అమ్మ చెప్తుంది, వాళ్ళ అమ్మ నాన్న చెప్తుంది. అలాగే మొత్తానికి ఈయనేదో కొత్త దేవుడిని ప్రకటిస్తున్నాడు అనే పరిస్థితి వచ్చింది. కొత్త దేవుడు కాదు, ఆది నుంచి ఉన్న దేవుడు, ఏకైక దేవుడు యేసు ప్రభువేని అక్కడ ఉన్నటువంటి నాడాస్కి సువార్త ప్రకటించాడు. అద్భుతం ఏమిటో తెలుసా? 52లో ఆయన వచ్చాడు. 53, 54లో 2001 మందికి బాప్తిసం ఇచ్చాడు. ఒక్క సంవత్సరంలో పూర్తి 12 నెలలు కూడా కాదు, 8 నెలల కాలంలో 400 మందికి బాప్తిసం ఇచ్చాడు బ్రాహ్మణులకు. ఆ తర్వాత 7 సంఘాలు కట్టాడు. ఆ 7 సంఘాల యొక్క పేర్లు కూడా గుర్తుండక రాసుకున్నాను. కేరళలో కట్టిన 7 సంఘాలు మలంకార, పరరు, గోకమంగళం, నిరారం, నిలకల్, కళ్యాణం, తిరువంకలం. ఈ 7 సంఘాలు కూడా దాదాపు 4 కుటుంబాలు ఆధిపత్యం వహిస్తున్నాయి. ఈ సంఘాలు అంటే ఇప్పుడులాగా ఒకరిద్దరు పిల్లలు కాదు కదా, పూర్వం మినిమం 10 మంది ఉన్నారు. ఆ కుటుంబాలు అందరూ ఒక చోటనే ఉంటూ దాదాపు 4 కుటుంబాల ఆధిపత్యంలో ఉన్నటువంటి 7 సంఘాల నుంచి 1700 మందికి బాప్తిసం ఇచ్చాడు. ఈ 4 కుటుంబాలు ఏమిటంటే వాళ్ళ వంశాలు. సపోజ్ మన ఇంటి పేరు మన కుటుంబ వ్యవస్థ అనుకోండి. ఈ 4 కుటుంబాలు ఈ రోజుకి కూడా కేరళలో ఈ 4 కుటుంబాల మూలాలు ఉన్నాయి. శంకరపురి, పాకలమఠం, కల్లి, కళ్యాణ్. ఈ 4 కుటుంబాల నుంచి ఈయన దాదాపు 7 సంఘాలు కట్టి 1700 మందికి బాప్తిసం ఇచ్చినట్టుగా. ఈ మధ్యలో బలహీనుడైన, శారీరక బలహీనుడైనటువంటి తోమా అంత సులువుగా సువార్త ప్రకటనకి రాలేకపోయాడు. ఆకలి మంట ఎవడు పెడతాడండి? పరదేశికి భోజనం ఇంటి పక్కడికి కరోనా టైంలో ముద్దట్టట్లేదు. మనం ఆ ఇంటి పక్కడికి కరోనా వచ్చిందంటే బంద్ అంతే. సచిన తర్వాత కూడా ఇలా రోడ్డు మీద ఇలా కూడా చూసినా వచ్చేస్తుంది. ఈ స్థితిలో ఉన్న మనము ఒక పరదేశికి భోజనం ఆడ పెడతాడు. ఎన్ని అనారోగ్య పీడితున్నటువంటి తోమా సువార్త ప్రకటించడం అనేది గల్లేరి మీద నడకలా సాగలేదు. ఆయన కేరళ వచ్చినప్పటికి అరణ్య ప్రాంతం అంతా ఆ వాడరేవు అని చెప్పబడేది నరసాపురం రేవు కన్నా హీనమైంది. పేరుకు వాడరేవు అంతే. నరసాపురం రేవు కంటే హీనమైంది చరిత్రలో కుటుంబంలో వెళ్ళేది.
భోజనం లేక, వసతి లేక, అడవి మృగాల మధ్య అనేక సంవత్సరాలు కష్టపడిన ఆయన ఎప్పుడైతే యోధా తెగలతో కలిశాడో, నాడారుల్లో కదలిక రప్పించాడు, ఆయనకు అన్ని సౌకర్యాలు వచ్చాయి, ఆరోగ్యం కుదిరిపడింది, సువార్త ప్రకటన మొదలుపెట్టాడు. సరిగ్గా దక్షిణ భారతదేశంలో తోమా గారు వచ్చినప్పుడే చోళ రాజ్యం, పాండ్య రాజ్యాలు ఉన్నాయి. ఇది చారిత్రక సత్యం. 7వ తరగతి చదువుతున్న మీ పిల్లలు ఎవరన్నా అడగండి. 7వ తరగతి సోషల్ స్టడీస్లో చోళ, చేర, పాండ్య రాజ్యాల గురించి పాఠాలు పడతారు. ఆ పుస్తకం తిరగండి. మీరు ఎప్పుడు అక్కడ పరిపాలించారంటే AD 52లో చోళ, చేర, పాండ్య రాజ్యాలు పరిపాలించారు. ఒక పాండ్య రాజు సువార్త విని యేసు క్రీస్తుని నమ్మాడు. ఇక అబ్బానీస్ దగ్గర ఎవరండి అబ్బానీస్? వీళ్ళు తీసుకొచ్చాడు కదా ఎరుషలేము నుంచి. గూండో ఫరోస్ పంపినటువంటి రాయబారి, అయ్యా పంజాబ్ రామాపురి వస్తాను, టైం పడతాను, మరి ఇల్లు కట్టవా? కడతాను, ధనం కావాలి. రాజు ఏం చేశాడో తెలుసా? అక్కడి నుంచి ధనం పంపిస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి? గూండో ఫరోస్ పంజాబ్ నుంచి డబ్బు పంపిస్తూ ఉండేవాడు. భారతదేశం నుంచి మంచి శిల్పిని తీసుకొచ్చారు, కడతాడు నాకు ఇల్లు అని. డబ్బు తీసుకుంటున్నాడు, సువార్త ప్రకటనకి ఖర్చు పెడుతున్నాడు. డబ్బు తీసుకుంటున్నాడు, పేదలకి ఆహారం ఖర్చు పెడుతున్నాడు. సువార్థికుడు చేయవలసిన పని. తోమా గారు చచ్చిపోయిన రోజు భారతీయ క్రైస్తవ దినోత్సవంగా పండగలు చేసుకుంటాం కాదు. ఆయన ఏం చేశాడో మనం కూడా చేయాలి. ఇల్లులు కడతానని డబ్బు తీసుకున్నాడు, కడుతున్నాడు. లేని వాళ్ళకి పెడుతున్నాడు. అడిగాడు 2-3 సార్లు, కడుతున్నాను ఇల్లు అని చెప్పాడు. ఎక్కడి నుంచే? సౌత్ ఇండియాలో ఆయన ఉన్నాడు, నార్త్ ఇండియాలో ఆయన ఉన్నాడు. ఒకరోజు గుండా ఫాల్స్ యొక్క సోదరుడు ఒక దర్శనం చూశాడు. ఒక కలగన్నాడు రాత్రి. దూతలు వచ్చినాయంట. సంథింగ్ మన పరిభాషలో దూతలు. వాళ్ళు ఆ రోజు ఏమనుకున్నారో అది. స్వర్గానికి తీసుకుపోయి మనం పర్లోకం అనుకున్నాం. ఇల్లులు చూపించుకుంటూ పోతుంది. ఈ గోండో ఫరోస్ రాజు యొక్క సోదరుడు అడుగుతున్నాడట, చాలా దూరం నడిచాను, నా ఇల్లు ఎక్కడ? ఆ చెప్పర్లు అన్నారు కదా, ఒక గుడిసే ఉన్నాడు, పూరి గుడిసే, ఇదే నీ ఇల్లు అని చెప్పాడు. ఏంటి, నేను రాజకుటుంబీకుడిని, రాజుగారి స్వయాన తమ్ముడిని, నాకు పూరి గుడిసేంటి అంటే, పక్కన పెద్ద భవంతి ఉందంట, ఇంచుమించుగా పూర్తి అయిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇదెవరిదని అడిగాడంట. మీ అన్నయ్య గోండో ఫరోస్ అని చెప్పారు. మీ రాజుగారు మీ అన్నయ్య గోండో ఫరోస్ అని చెప్తే మెలికి వచ్చింది. ఈ ఇల్లు ఎవరు కడుతున్నారు అని అడిగారు. తోమా కడుతున్నాడు అని చెప్పారు. ఎవరు కడుతున్నారు? తోమా కడుతున్నారు. గోండో ఫరోస్ చెప్తే అబ్బానీస్ చేత కవర్ పెట్టాడట. చెప్పాడంట తోమా రాజుగారికి, రాజా, మీరు ఇచ్చిన ధనమంతా కూడా నిజ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాట నేను వెదజల్లుతున్నాను. తిండి లేని వారికి తిండిస్తున్నాను, బట్టలు లేని వారికి బట్టలు అందిస్తున్నాను. అందుకని ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పాడు ఆయన. ఇలాంటి వాళ్ళకి చేస్తే నీళ్ళు అక్కడ కట్టబడుతుంది, అందుకని అక్కడ నీకు ఇల్లు కట్టబడుతుంది. గోండో ఫరోస్ కూడా క్రీస్తుని నమ్మినట్టుగా చారిత్రక ఆధారం ఉంది. వాస్తవానికి ఈ విషయాలు చాలా కాలం తర్వాత తెలియలేదు ప్రపంచానికి. పంజాబ్లో త్రవ్వకాలలో గోండో ఫరోస్ నాణ్యాలు దొరికినాయి, రాత ప్రతులు దొరికినాయి. అందులో తోమా గారి పేరు ఉంది. ఇల్లు కడుతున్న వైరం ఉన్నారు. ఇది చారిత్రక సత్యం కాదు కదా. ఆలోచన చేయండి ప్రియ సేవకులు. తోమా గారి యొక్క సువార్త కేరళ నుంచి ఇంచుమించుగా ఆ తూర్పు సైడ్కి భారతదేశంలో సాగింది. అంటే మద్రాసు వచ్చింది. ఇప్పుడు మద్రాసుని ఆ మొదటి శతాబ్దంలో మైలాపూర్ అనేవారు. యాక్చువల్గా ఇప్పుడు చెన్నైలో మైలాపూర్ ఉంది, కానీ ఆ మైలాపూర్నే తర్వాత కాలంలో మద్రాసు అన్నారు, ఇప్పుడు చెన్నై అన్నారు. మైలాపూర్కి వచ్చాడు. కేరళలో దేవుడు అప్పజెప్పబడినటువంటి పనంతటిని ముగించుకున్నాడు.
మధ్యలో సువార్త ప్రకటన చేసుకుంటూ కాలినడకనే గుర్తుపెట్టుకోండి సుమా. అడవుల్లో మధ్యలో చాలా కథలు ఉన్నాయి. సిరియన్ క్యాథలిక్ వారి యొక్క రాత ప్రతుల ఆధారంగా చూస్తే, అలాగే ఇండియన్ క్యాథలిక్ రాత ప్రతుల ఆధారంగా చూస్తే తోమా గారు అపోస్తలుడు కనుక అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేశారని సర్పంతో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి, గాడిదతో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి, సింహంతో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి, చనిపోయిన వారిని లేపినట్టుగా అద్భుతమైనటువంటి కార్యాలు చేసినట్లుగా సిరియన్ క్యాథలిక్స్ రాసినటువంటి రాతప్రతుల్లో ఉన్నాయి. అవన్నీ కూడా సత్యమా అసత్యమా అనేది మనం పక్కన పెడితే కొంతమంది వాటిని సత్యముగా పుస్తకాలుగా ప్రకటన చేస్తున్నారు. ప్రొటెస్టెంట్లుగా దానిని వ్యతిరేకించట్లేదు కానీ తీసుకోవట్లేదు. చరిత్ర ఏదైతే ఉందో దానికి మాత్రమే మనం వెళ్తున్నాం. ఈ క్రమంలో మైలాపూర్ వచ్చాం. మైలాపూర్లో సువార్త ప్రకటన మొదలుపెట్టాం. సువార్త ప్రకటనలో మొదటి భాగంగా మనందరికీ తెలుసు తోమా గారి గురించి. చెర అనే బ్రాహ్మణ కుటుంబం. చెర ఆ రోజుల్లో ఆ చెర బ్రాహ్మణ కుటుంబం యొక్క మూలాలు మద్రాసులో ఇంకా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. చెర అనే బ్రాహ్మణ కుటుంబం అతి నిష్ఠాగరిష్టమైనటువంటి బ్రాహ్మణ కుటుంబం. రోజు కూడా 2 సార్లు సంధ్యావందనం చేస్తారు. సంధ్యాకాలము ఆ 2 సార్లు మనకు తెలుసు. క్షమించండి. ప్రాతకాల ప్రారంభము సంధ్యా సమయమే, సూర్యాస్తమయము కూడా సంధ్యా సమయము. ఈ 2 సంధ్యా సమయాల్లో ప్రారంభ సంధ్యా సమయము చెర వంశ బ్రాహ్మణులకి అతి ప్రాముఖ్యమైనటువంటి కాలం. ఏది ఏమైపోయి ఖచ్చితంగా వెళ్ళాలి, కోనేటిలో దిగాలి, కోనేటిలో 3 దోసుల నీళ్లు పైకి ఎగరేయాలి, సూర్యవందనం చేయాలి, దినచర్య ప్రారంభించాలి. మైలాపూర్లో ఆ చెర బ్రాహ్మణ వంశం దగ్గరికి వెళ్ళినప్పుడు ఉదయకాల సమయంలో మన తోమా గారు వెళుతున్నప్పుడు చూశాడు దృశ్యాన్ని. ఆ దృశ్యం రోజు కూడా అనేక మంది ఆ మార్గాన్ని పొలాలకు వెళుతున్న అందరూ కూడా ఆగుతారు. సంధ్యావందనం చేసిన తర్వాత వాళ్ళు కూడా ఈ వేపనోడికి దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. ఇది ఆచారం. కోనేటి కట్టిన అందరూ నిలబడి ఉన్నారు. వీళ్ళు దిగారు, వేసారు పైకి, కింద పడిపోతారు. తోమా గారు చెప్పారు, ఏంటి ఇది? వాళ్ళు చెప్పారు, సంధ్యావందనం పాటిస్తున్నారు. వేసిన నీళ్ళు పైన ఉండిపోవాలి, నీళ్ళలో గుంటలో ఉండాలి. ఇది చారిత్రక సత్యం, పుక్కుడు బలాలం కాదు. నువ్వు చేయగలవా? సర్వశక్తుడైన నా దేవుడు యేసు ప్రభు నీ కొరకు నా కొరకు శిలువ మరణం పొంది పునరుద్ధానం చెంది ఆరోహణమై మరణం తీసుకెళ్ళటానికి రాబోతున్నటువంటి ఆయన శక్తిమంతుడు, నేను కాదు. చేయగలను, చేసి చూపించాడు. అందరికీ తెలుసు. ఆ నీళ్ళు 3 గంటలు కింద ఉండిపోయి తోమా గారి పైకి వేసినాడు. 3 దోశల నీళ్ళు నీటి బిందువు అలా ఉండిపోతే ఆ సంధ్యా సమయమేమో, సూర్యోదయమేమో, ఆ కిరణాలు నీటి బిందువులలో పడి నీటి బిందువులు ఛేదించుకొని బయటకు వస్తుంటే అందమైనటువంటి ఆశ్చర్య దృశ్యాన్ని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చూసి తోమా గారికి దండం పెట్టారు. సంఘం గొర్రెలే కదా, కర్రెడతాడు, దూకేస్తూ ఉంటాయి, కర్ర తీసేస్తాడు, ఆయన దూకేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. ఆఖరి గొర్రె వరకు అందరూ ఉంటే అప్పటి వరకు ఎవరికి దండం పెట్టారు? వేపనోడికి దండం పెట్టారు. ఇప్పుడు ఎవరికి దండం పెట్టారు? తోమా గారికి దండం పెట్టాడు. తోమా గారు చెప్పాడు, అతను నేను ముగ్గురము కూడా ఒకటే. ఈ కార్యం చేసిన వాడు నేను కాదు, ఈ కార్యం చేసిన వాడు యేసు ప్రభు. సువార్త ప్రకటించాడు. మద్రాసులో మైలాపూర్లో చెర వంశస్థులు, చెర బ్రాహ్మణ కుటుంబీకులు వారి మనసు పొందారు. వాళ్ళు దేవుని నమ్మారు. సరిగ్గా మైలాపూర్లో ఉన్నటువంటి సైట్ థామస్ మౌంట్ ఎక్కడైతే ఉందో
దానికి కొంచెం ముందుకి లిటిల్ మౌంట్ అని ఉంటుంది. లిటిల్ మౌంట్ అంటారు. అది తోమా గారు ప్రార్థన చేసుకునే గుహ. ఈ లిటిల్ మౌంట్కి దగ్గరగా ఒక కాళికాదేవి ఆలయం ఉంది. ఆ పూజారులు పగబట్టారు. తోమా గారు పనిచేసుకుంటూ పోతున్నాడు, సువార్త చెబుతున్నాడు. మద్రాసులో అనేక మంది క్రైస్తవులు మారుమనసు పొందుతున్నారు, బాప్తిసం పొందుతున్నారు. కాళీదేవి యొక్క ఆలయ పూజారి వర్గము పగబట్టారు. ఎప్పుడు వీడిని సంపాదన అన్నట్టుగానే జూలై 3, 1872 ఆయన లిటిల్ మౌంట్లో ప్రార్థనకు వెళ్ళారు. ఆ లిటిల్ మౌంట్లో ప్రార్థన చేస్తూ ఉండగా పూజారులు తరుముకుంటూ వచ్చారు. కనుక అనేక మంది వచ్చారు. అందులో ఒకడు బాగా పెద్ద బళ్ళెం ఈట అని చెప్పబడుతుంది. కొన్ని చరిత్రల్లో త్రిశూలం అని చెప్పబడతారు. త్రిశూలం వేరే, బళ్ళెం వేరే. కొన్ని చరిత్రలో త్రిశూలం అని చెప్పబడుతుంది, కానీ ఎక్కువ మంది దాన్ని ఒప్పుకున్నది బళ్ళాన్ని ఒప్పుకున్నారు. బళ్ళెముతో తోమా గారిని వెనక నుంచి పొడిచారు. ఆ వెనక నుంచి పొడిచేసరికి నేరుగా ఆ స్పైనల్ కార్డ్ నుంచి వెన్నుపూస నుంచి గుండెని చీల్చుకుని బయటకు వచ్చింది. గుండెని చీల్చుకునే ఈటే బయటకు వచ్చినటువంటి పిదప తోమా గారు కూడా మనలాంటి మనిషే కదా. శరీరం గాయమయ్యేసరికి లిటిల్ మౌంట్ నుంచి పరిగెట్టడం ప్రారంభించాడు, తరవడం ప్రారంభించాడు. పరిగెట్టుకుని వచ్చి ఎక్కడైతే సెయింట్ థామస్ మౌంట్ చర్చ్ ఉందో అక్కడికి వచ్చి, ఎందుకంటే అక్కడ ఆలయ నిర్మాణం గురించి ఆయన కలవగనేవాడు ఆ ప్రదేశం. అప్పటికే అక్కడ ప్రార్థన ప్రారంభించాడు. అక్కడికి వచ్చి ఆయన మరణించాడు. మరణ సమయం కూడా గుర్తుపెట్టుకోండి, సూర్యాస్తమయం అయ్యే లోపు మరణించాడట. అంటే ఇంచుమించుగా మధ్యాహ్నం 3 గంటల సమయం. సేవకులు కాబట్టి మనకు కనెక్ట్ అయిపోయింది. మధ్యాహ్నం 3 గంటల సమయం ఏంటి అని. ఇంచుమించుగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన ప్రభు చెంతకి చేరినట్టుగా చరిత్ర చెబుతుంది. రైట్. మరి తోమా గారు ఒక అద్భుతమైనటువంటి పరిచారకుడు. భారతదేశం యొక్క దశ దిశ ఆత్మీయతని నిర్దేశించింది తోమే. ముందు వెనక ఎప్పుడైనా వీలైతే తోమా గారు ముందు భారతదేశం ఆధ్యాత్మిక స్థితి, తోమా గారు వచ్చిన తర్వాత భారతదేశం యొక్క ఆధ్యాత్మిక స్థితి చర్చనీయాంశంగా మనం పెట్టుకున్నాం. తోమా గారి మరణం ఒకవేళ క్రైస్తవ్యాన్ని ఆపగలిగిందా? ప్రపంచంలో దాదాపు 750 కోట్ల మందిలో మొట్టమొదటి స్థానం ఈరోజు క్రైస్తవ్యానికి ఉంది. ఇందా నేను చెప్పిన లెక్కల ప్రకారం కూడా భారతదేశంలో అదృశ్యమైన క్రైస్తవులు, అంటే దృశ్యరూపంగా కనబడకుండా ఉన్నటువంటి అండర్ గ్రౌండ్లో ఉన్న క్రైస్తవులు అందరినీ తీసుకున్న అద్భుతమైనటువంటి, అయినప్పటికీ పరిచర్య ఉంది మనకి దేశంలో, ఇంకా పరిచర్య ఉంటుంది. ఎందుకు క్రైస్తవ్యము ఇంత త్వరగా వెళుతుందంటే సత్యము ఉంది కనుక. అలిపిపుర అనే ఒక షాప్ బాగా అమ్ముడిపోతుంది. విక్టరీ బజార్ తీసుకోండి, దానికి కలకొట్టని షాపులు ఉన్నాయి. అక్కడే ఎక్కువగా ఎందుకు సేల్ అవుతుందండి? క్వాలిటీ ఉంది కనుక, ధర తక్కువ కనుక, అందుబాటులో ఉంది కనుక వెళ్ళిన వెంటనే తెచ్చుకొచ్చుకొని ఏవో చెప్తాం మనం. ఒక బట్టల దుకాణం ఎక్కువ సేల్ అవుతుంది. బుర్ర లేదా వీళ్ళకి, ఛానల్స్ వాళ్ళకి. క్రైస్తవ్యం భారతదేశంలో ఈరోజు మొట్టమొదటి స్థితిలో ఉందంటే సత్యం ఎక్కడ ఉంది? అంతే కదా. అల్లం ఎక్కడ ఉంటే అక్కడే చీమలు అవుతాయి. సత్యం ఎక్కడ ఉంటే ఆధ్యాత్మిక స్థితి ఇప్పటిదాకా ఊగిసలాటలో పెట్టేసి, చాతుర్వర్ణ వ్యవస్థను పెట్టేసి సత్యాన్ని మనకు అందించుకోకుండా, నీ దేవుడు అనుకో ఆ చెట్టే, అదో ఆ చెట్టు నీ దేవుడు. మన మధ్య నేను ముత్యాలు వెళ్ళాను, బండి ముత్యాలమ్మనే దేవత ఉంది. ఎక్కడున్నాయో దేవత మొత్తం తిరుగుతుంటే ఎక్కడ కనబడట్లేదు. ఓ తాడి చెప్తుంది, ఆవిడే దేవత. అసలు జనాలు ప్రతిదానికి
శోధిస్తారు కదా, ప్రతి దానికి శోధిస్తారు. ఒక సబ్బు కొనాలంటే శోధిస్తారు, ఒక వస్తువు కొనాలంటే వెతుకులాట ప్రారంభిస్తారు, కానీ సత్యాన్ని నిజదేవుడి కోసం వెళ్ళాలి. మరి బాధ్యత ఎవరి మీద ఉందంటే తోమా గారు విడిచిపెట్టిన బాధ్యత సేవకులైనటువంటి మన మీద ఉంది. స్వార్థీకరణ అంటే ఏంటి అసలు? స్వార్థీకరణ అంటే ఏంటంటే చాలా చక్కగా చెప్పబడుతుంది యాకోబు పత్రిక 5వ అధ్యాయం. చరిత్ర నేర్చుకున్నాం. చరిత్ర అందించిన ఆ ఫలములు సేవకుడిగా గర్వపడే మన యొక్క పాత్ర ఏంటి ఆలోచన చేయాలి. ఎందుకంటే మనమే ఉన్నాం కనుక మనమే విమర్శించుకోవాలి, మనమే పొగుడుకోవాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చెబుతుంది, పాపిని వారి తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయులని తాను తెలుసుకోవాలి. అంటే మనం అన్నమాట ఒక పాపిని మరణము నుంచి తప్పించి అనేక పాపములు మనం కప్పివేస్తాం, తుడిచివేస్తాం. క్రీస్తు రక్తము ద్వారా కడిగి వేసే ఒక మీడియేటర్గా, మధ్యవర్తిగా మనం ఉంటున్నాం. ఇది సేవకుని యొక్క గొప్పతనం. మరి కృపచేత విశ్వాసము చేత ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుందని మనందరికీ తెలుసు. ఈ రక్షణ సువార్త ప్రకటన ప్రారంభం. అందుకనే పౌలు గారు అంటాడు కదా, అయ్యో నేను సువార్త ప్రకటించలే కదా శ్రమ. అంతే, సువార్త ప్రకటించకపోతే శ్రమ. మరి సువార్త ఎందుకు ప్రకటించాలి? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే సువార్త ఎందుకు ప్రకటించాలి? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము పిలువబడ్డారు. అది ఎందుకు నేను సువార్త చెప్పాలి? ఖచ్చితమైన పిలుపుతో వచ్చిన మనము ఒక మార్వలెస్ రైట్ అని ఉంటుంది ఇంగ్లీష్ వర్షన్లో. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు. ఎవరు పిలిచారు మనల్ని? దమస్కు మార్గంలో పౌలుని ఎవరైతే పిలిచారు, నిన్ను నన్ను కూడా ఆయనే పిలిచారు. తోమాని కూడా పిలిచి నువ్వు పో భారతదేశం అని చెప్పాడు. ఆ కాడి మన మీద పెట్టాడు తోమా. ఆయన గుణాతిశయములు, క్రీస్తు యొక్క గుణము, ఆ గొప్పతనము, అతిశయములను గురించి, ఆయన జనన మరణ పునరుద్ధాన ఆరోహణ, రెండవ రాకడల గురించి, మరణం గురించి, శిక్షణ గురించి, పరలోక రాజ్యం గురించి, దాని యొక్క వైభవోపేత దృశ్యాల గురించి ఒక పాపికి చెప్పి మార్పు చేయించవలసినటువంటి బాధ్యత. ఎందుకని స్వార్థ ప్రకటించాలి? మత్తయి సువార్త 28:19-20 గ్రేట్ కమిషన్ ఇవ్వబడి మన అందరం కూడా వెళ్ళమన్నారు, వెళ్ళి సువార్త ప్రకటించమన్నారు. అందుకని పౌలు గారు చెప్తాడు కదా 2 కొరింథీ 4:1, therefore seeking we have this ministry as we have received mercy we faint not. అద్భుతమైనటువంటి వర్స్ ఇంగ్లీష్, తెలుగులో ఉంటుంది, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై ఫెయింట్ నాట్, అధైర్య. సువార్త గురించి ఎన్నో కేకలు వినపడుతున్నాయి, మరుగులు వినపడుతున్నాయి మనకి ఛాందసవాదుల నుంచి. అయినప్పటికీ కూడా భయపడాల్సిన అవసరత లేదు. ఎందుకంటే మనమే ఎక్కువ అండి. భారతదేశంలో మనమే ఎక్కువ, ప్రపంచంలో మనమే ఎక్కువ. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించింది కూడా మనమే. ఇక ఏ దేవుడు దేవత పేరున పరలోక రాజ్యం స్వతంత్రించబడదు. అందుకనే అన్నాడు, కాబట్టి పరిచర్య పొందినందున కరుణింపబడిన వాడమే మనము అధైర్యపడద్దు. కానీ సువార్త ఏ రీతిగా సవార్థీకరణ చేసేవాడు ఉండాలి. 2 కొరింథీ 4:2 ఒకే వచనంలో చక్కగా ఉంటుంది చూడండి. కుయుక్తిగా నడుచుకొనకి, డిజానెస్టీ ఉండకూడదు. దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును బోధిస్తూ దేవుని సన్నిధిలో మనము మెప్పించుకోవాలనుంది. అంటే సమర్పించుకోవాలట. దాంట్లోనే 4వ మొక్క అవమానకరమైన, అంటే సిగ్గుకరమైన
రహస్య కార్యములు విసర్జించాలి. ఈ రీతిగా సవార్థీకరణ చేయాలంటే సేవకుడు ఖచ్చితంగా క్వాలిటీస్ ఉండాల్సింది, ఖచ్చితంగా ఈ లక్షణాలు సేవకుడికి ఉండాల్సింది. ఇక్కడ సేవకుడి గారు బయటికి వెళ్ళిన తర్వాత మన భాష మారిపోకూడదు. ఒరే బాబా, ఒరే అప్ప, నీ చెల్లేంటి, నీ అక్కేంటి, ఇలాంటి సొల్లు మరణ పర్యంతము కూడా నువ్వు అందుబాటులో ఉండాలి. ఇది పార్ట్ టైము ఫుల్ టైము జాబ్ కాదు. ఇది పార్ట్ టైము కాదు, ఫుల్ టైము కాదు. కొంతమంది పార్ట్ టైం చేస్తారనుకుంటున్నారు. మేము ఫుల్ టైం సేవకులు ఉండి అని కొంతమంది అంటారు. కుదరదు. నీ చావు వరకు కూడా ఆయనకి అందుబాటులో ఉండాలట. అలాగే ఇందులో అంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ ఏదో పొందాలని చూస్తాం. కానీ సేవలో నిండా ఏదో ఇవ్వాలని చూస్తాం. పౌలు అద్భుతమైన వ్యక్తి. పౌలు పరిచర్య అంతట్లోనూ కూడా ఎవరి మీద ఆధారపడలేదు, కష్టపడి పని చేసుకున్నాడు. ఆ దాంట్లోంచి ఏదో ఇవ్వాలని చూసేవాడు. సేవకులుగా మనం కూడా స్వార్థతో పాటు 10 మంది సంఘ సభ్యులు ఉంటే ఒక్కొక్కరు దశమ భాగం 1000 రూపాయలు వస్తే, నాకు 10,000 వస్తే నా దశమ భాగం ఎంత, నా 1000 ఎవరికి ఇస్తున్నాను? సేవకుడిగా ఇస్తున్నానా లేదా? ఇచ్చుకుంటమేనా? మనం ఇవ్వడం కూడా ఉండాలి. నీకోసం ప్రార్థన చేస్తాను.